ఇస్లాం ధర్మం కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు, మానవత్వ విలువలకు సమాహారం. ద్వేషానికి ప్రతీకగా ప్రేమ చూపడం ఎంత గొప్ప తత్వం! నిస్వార్థంగా క్షమ చూపడం ఎలాంటి మార్పును తీసుకురాగలదో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈ రోజు తెలుసుకుందాం. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఇస్లాం ధర్మాన్ని ప్రబోధిస్తున్నప్పుడు చాలా మంది ఆయనను వ్యతిరేకించారు. వారిలో ఒక ముస్లావిడ కూడా ఉంది. ప్రతిరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళుతూ ఉండగా ఆ ముస్లావిడ ఇంటి మీద నుంచి ఆయనపై చెత్తను పడేసేది. అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడూ కోపగించుకునేవారు కాదు. ఏదైనా చెడు మాట కూడా మాట్లాడేవారు కాదు. మౌనంగా ఆ దారి గుండా వెళ్లిపోయేవారు. ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. అయితే ఒక రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వీధిన వెళుతున్నప్పుడు ఆమె ఎటువంటి చెత్త వేయలేదు. ఆయన ఆశ్చర్యపోయారు. ఆమె ఎందుకు రాలేదో తెలుసుకోవాలని భావించి ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె అస్వస్థత కారణంగా పడుకున్నట్లుగా తెలిసింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెను పరామర్శించి ఆమె ఆరోగ్యం ఎలా ఉందని అడిగి ఆమె కోసం దువా చేశారు. ఆమె ఈ ఘటనతో ఆశ్చర్యపోయింది. తనపై చేసిన అపార్థమైన పనులకు కూడా ప్రతీకారం తీసుకోకుండా దయతో పరామర్శించడం ఆమె మనసును మార్చేసింది. ఆమె ఎట్టకేలకు ఇస్లాం ధర్మాన్ని అంగీకరించి ముస్లిం అయ్యింది. సోదరులారా, ఇస్లాం ధర్మం అంటే ఒత్తి ప్రార్థనలు మాత్రమే కాదు, మానవత్వం చూపడం, దయా దాక్షిణ్యాలు చూపడం, ఇంకా మన చేతనైన మంచి పనులు చేయడం కూడా ఇస్లాం ధర్మమే. ఇస్లాం ధర్మం మనకు నేర్పిన పాఠాలలో ఇది ఒకటి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.